12 అనగా 1 డజను. అబ్బబ్బబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు. రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా? ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారేంటి? మాకు తెలుసు బాబు, నువ్వు చించుతావని. ఎందుకు వాడిని ఆట పట్టిస్తారు? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో అతను కొట్టించి తచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. ఏ సొట్టా, బుజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికీ అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. నార్మల్ అర్జెంట్ గా విచారణ సర్దాయి. చేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్క మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వెంకటలక్ష్మి రామ్మా, భోంచేద్దు గాని. అక్కర్లేదు. నువ్వు అలిగేవని 3 క్వార్టర్లు మింగేసా, ఇంకా తాగే ఓపిక లేదు. రామర్దలా నన్ను అలా పిలవద్దు. అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఆయ్ ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చే ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి? మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు. నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోల. విజేంద్ర, వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందూ తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతం రంగు పొలమొద్దు. తప్పుదవ్వ పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నా. బాబు 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 బాబు, ఏంట్రా ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్లు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమలా మోస్తున్న ఈ నెల కోసం, తన బిడ్డలే మతం మొత్తులో కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి 4 రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పొడిమి తలలు దొర్లించాలనుకున్నాను. నా ప్లాన్ ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంక నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీద్కి వెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ను మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్లా తయారయ్యావు. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు. వీడెత్తిన నిశ నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. నసీర్ భాయ్, విజయేంద్ర నాను అనేది ముయ్యండి, అందరు ముయ్యండి. ఒక్కటి నోరెప్పడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేనుండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. వీడు కావాలి. వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరుక్కేస్తాను. పోరా పోరా, దొరకపోదు వెదవా, పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో?
తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెలేస్తే పాకిస్తాన్లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు నీ కన్న కొడుకు దూరం కాకుండా? వీళ్ళలో ఎవరు అడ్డుకుంటారు నీ పెంపుడు కొడుకు చావకుండా? ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? మా నాన్నమ్మనేం చెయ్యొద్దు. వాడికిందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు. బహుత్ ఖూబ్. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టల్లేని భారతిని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే బాబు, నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఏయ్! ఈ గడ్డగుండే చించి పంచుకుంటే ఉండడానికి మీకు నేలెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నెర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందనేరా మీకు పొగరు? ఏం పీకుతారా నా 100 కోట్ల జనాన్ని? ఇలాంటి లూతను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీదొట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పు. చెప్తాను. చెప్పు. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి, తండ్రి, చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరి తీశాను. మారో ఓ పాగల్ కుత్తెక్కో మార్. మీరు కూడా పోయినసారి కంటే బాగా కుట్టాలి. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావే? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా? ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే? నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెమైనా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. ఆయ్ 3 ముళ్ళు పండివ్వండి, కొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు.
వాళ్ళకి కావలసిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళు. పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి వీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత చేయి కొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్? వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహుత్ శుక్రియా నానాజీ. నా జెండా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. అర్థమైంది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్. 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికెక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని. నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాన్రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే. అమ్మ బాబుని చంపినోన్ని నువ్వెంతరా? వందే